జేబులో పైసా లేదు, కానీ కళలు మాత్రం ప్రపంచాన్ని రూల్ చేసే అంత పెద్ద కళలు. ఇది రిలయన్స్ సామ్రాజ్య నిర్మాత ధీరుభాయ్ అంబానీ రియల్ స్టోరీ. ఒక పెట్రోల్ బంక్ లో కేవలం 300 రూపాయలకు పనిచేశారు. ఆయన దగ్గర డిగ్రీ లేదు, రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, బిజినెస్ ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా తేవాలి అనే అసలు విద్య నేర్చుకున్నాడు. ఇండియా తిరిగి వచ్చాక బొంబాయిలో ఒక చిన్న 350 స్క్వేర్ యార్డ్స్ రూమ్ లో కనీసం కూర్చోడానికి చైర్స్ కూడా లేని సిచ్యువేషన్ లో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీతో పాటు ఉంటూనే ఎండుమిర్చి నుండి టెక్స్టైల్ వరకు ప్రతి బిజినెస్ ని ట్రై చేశారు. బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి రిజెక్ట్ చేశాయి. నీ దగ్గర సెక్యూరిటీ పెట్టడానికి ఏముంది అని అవమానించారు. అప్పుడు ఆయన చేసిన పని ఇండియన్ కార్పొరేట్ సిస్టమ్ ని మార్చేసింది. డైరెక్ట్ గా కామన్ పీపుల్ ని నమ్మి ఇండియాలో ఫస్ట్ టైం ఐపీఓ కల్చర్ ని తెచ్చారు. నాకు డబ్బులు వద్దు, మీ నమ్మకం కావాలి అని చెప్పి లక్షలాది మిడిల్ క్లాస్ వాళ్ళని షేర్ హోల్డర్స్ గా మార్చారు. ఆయన సక్సెస్ ఎంత పెద్దది అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టడానికి హాల్స్ సరిపోక హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక క్రికెట్ స్టేడియం ని బుక్ చేయాల్సి వచ్చింది. ఒక పెట్రోల్ బంక్ అటెండెంట్ నుండి ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగిన ఈ జర్నీ మనకు నేర్పించేది ఒకటే.